ఒకసారి మాడ్యూల్స్ వైజ్ గా మనం ఏం చేస్తాం అనేది ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఎంతమంది ఏజెంట్ వీడియోస్ ఎంతమంది చూసారు? లైక్ అంటే ఇంతకు ముందు క్లాసెస్ అటెండ్ అవ్వకుండా మొన్న రీసెంట్ గా జాయిన్ అయ్యారు కదా, సో ఎంతమంది చూసారు? ఓకే, ఎన్ని కంప్లీట్ చేశారు? ఎంతవరకు కంప్లీట్ చేశారు? యూ కెన్ మెసేజ్ చేయొచ్చు. మాడ్యూల్ 3 వరకు చేశారా? స్టార్టెడ్ రీసెంట్లీ సార్. ఓకే, ఎక్కడున్నారు అంటే రీసెంట్ గానే ఎక్కడున్నారని? ఫస్ట్ టైం జాయినింగ్. ఓకే, కంప్లీట్ ఆల్. భారతి మీరు ముందే స్టార్ట్ చేశారు కాబట్టి మీరు కంప్లీట్ చేశారు. ఓకే, సరే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో చాలా మంది ఇది ఫస్ట్ క్లాస్, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ టైం జాయినింగ్. ఓకే 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 ఓకే, నో ప్రాబ్లం. అసలు నేను ఈ 30 డేస్ అవ్వచ్చు, లేదంటే 40 డేస్ అవ్వచ్చు, దీంట్లో ఏం కవర్ చేస్తానని చెప్తాను. ఫస్ట్ అంటే మాడ్యూల్ వైజ్ గా డివైడ్ చేస్తాను. డివైడ్ చేసి మీతో కొంచెం మాట్లాడాలి ఈరోజు, అది కూడా మాట్లాడతాను రిగార్డింగ్ ఈ క్లాసెస్ గురించే. ఓకే ఓకే, సో ఒక 5 to 10 minutes రికార్డింగ్ లో పెడదాం, అంటే ఏమేమి కవర్ చేస్తాము ఏంటి అనేది. సో ఇక్కడ ఫస్ట్ మనకు ఏ డిఎస్ఏకి వెళ్ళాలనుకుంటున్నా, ఏ డిఎస్ఏ ప్యాటర్న్స్ నేర్చుకోవాలనుకుంటున్నా, ఫస్ట్ మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది ఇది చెయ్యరు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏం లేదు, లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, దాని తర్వాత ఫంక్షన్స్, వీటి మీద బేసిక్ ప్రాబ్లమ్స్ ని కంప్లీట్ చేయడం అనమాట. అంటే ప్రాబ్లమ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాబ్లమ్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రాబ్లంలో ఇన్పుట్స్ ఏమి ఉంటాయి, ప్రాబ్లంలో అవుట్పుట్ ఎలా తీసుకొని రావాలి, ఒక ప్రాబ్లం అప్రోచ్ అవ్వడానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఒకటే సొల్యూషన్ ఉంటుందా లేదంటే మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయా, ఇలా మల్టిపుల్ వేస్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకోవాలి మనం. సో ఇది రావాలంటే ఫస్ట్ మనకి ఏదో ఒక లాంగ్వేజ్ రావాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మనం పైథాన్తో వెళ్తున్నాం. సో ఫస్ట్ మాడ్యూల్ మనకు పైథాన్ ఉంటుంది. సో నేను ఎందుకు అడిగాను స్టార్టింగ్లో క్వశ్చన్, ఎంతమంది లైక్ హౌ మెనీ మెంబర్స్ హ్యావ్ సీన్ మై ఐజెంటిక్ వీడియోస్ ఎందుకు అడిగానంటే దాంట్లో పైథాన్ ఉంది. నేను మొన్న ఒక వీడియో తీసి మీ గ్రూప్లో పెట్టాను కదా, మీరు ఎంతమంది రికార్డింగ్స్ చూస్తారు, లేదంటే ఎంతమందికి ఇట్లా లైవ్లో చెప్దామనే పాయింట్ లాగా చూస్తే చాలా మంది లైవ్లో చేద్దామనే పాయింట్ లాగా చెప్పారనమాట. సో నేను ఆల్రెడీ 1 వీక్ నుంచి చెప్తానే ఉన్నా మంజు. ఓకే, సో గ్రూప్లో కూడా నేను ఆల్రెడీ కంటెంట్ కూడా పోస్ట్ చేశాను ఏం చెప్తాను అనేది. ఓకే, సో సో నా పాయింట్ అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, వాట్ ఐ థాట్ అంటే, ఓకే, అదేంటంటే ఏజెంట్కి తగ్గట్టుగా అక్కడ నేను క్రియేట్ చేశాను అనమాట పైథాన్ సిరీస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, అంటే చాలా మంది ఎట్లా లైవ్ క్లాసెస్ కావాలి నాకు అని అడిగారు చాలా మంది. సో అది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. ఓకే, వై కాంట్ వీ డూ లైక్ దిస్ అని. సో ఏంటంటే ఆ, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోవడానికి పైథాన్ ఒక వేలో చేయాలి. అంటే దీంట్లో ఏంటంటే నేను వేరియబుల్స్, డేటా టైప్స్, తర్వాత ఆపరేటర్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్, లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, దాని తర్వాత ఫంక్షన్స్. ఓకేనా, ఇవి మనకు మెయిన్గా కావాల్సిన థింగ్స్ అన్నమాట మనం ఏదైనా డిఎస్ఏ చేయాలనుకున్నప్పుడు, ఐ మీన్ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే వీటి మీద ఎట్లా లైక్ ఫుల్ కాన్సన్ట్రేషన్ వీటి మీద ఉండాలి మనకు. లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ రెండు. ప్రిమిటివ్లో ఏవే ఉంటాయి అవి కావాలి, నాన్ ప్రిమిటివ్లో ఏవే ఉంటాయి అవి కూడా కావాలి. అంటే స్ట్రింగ్స్, అరేస్. అరేస్ అంటే ఇక్కడ లిస్ట్, దాని తర్వాత
డిక్షనరీ అంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ వేరే లాంగ్వేజ్‌లో ఆబ్జెక్ట్ అంటారు. లేదంటే హాష్ మ్యాప్ అంటారు. వాటి మీద. ఓకే. సో, వీటి మీద కాన్సంట్రేట్ చేయాలి. వీటితో పాటు మనకు ఊప్స్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. సో, నేను ప్యూర్‌గా ఈ పైథాన్ అనేది లైక్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ చేసి చెప్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు చెప్పినప్పుడు పైథాన్ అనేది ప్యూర్‌గా ఏజెంటిక్ ఏఐ మీద ఫోకస్ చేసి చెప్పా. అంటే లూప్స్ మీద కూడా కాన్సంట్రేట్ చేశా. బట్ ప్యూర్‌గా ఏఐ, ఏఐ మీదనే ఫోకస్ చేశాననమాట. అంటే ఏపీఐస్ మీద, మాడ్యూల్స్ మీద వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశా. దానికి కావాల్సిన బేసిక్స్ ఇచ్చాననమాట. బట్ ఇక్కడ ప్యూర్‌గా మనం వీటి మీద ఎళ్తాం. ఇది పక్కాకు కావాలి, ఇది పక్కాకు కావాలి, ఇది పక్కాకు కావాలి, ఇది కూడా పక్కాకు కావాలనమాట. ఇవి కూడా కావాలి. బట్ ఇవి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. దాంతో పాటు ఊప్స్‌లో కూడా ఎలా మనం ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు, ఊప్స్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనే దాని గురించి కూడా ఐడియా ఉండాలి. సో, ఇది మనం పైథాన్‌లో ఇంబైబ్ అయ్యే థింగ్స్ అన్నమాట. ఓకే. లాస్ట్‌లో అడగండి. ఏజెంటిక్ వీడియోస్ ఇవన్నీ లాస్ట్‌లో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే. అన్నీ నేను లాస్ట్‌లో ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్‌లో మాట్లాడతాను. సో, ఇది నేను పైథాన్‌లో తీసుకోవాలనుకుంటున్న థింగ్. ఓకే. మెయిన్‌గా ఈ పైథాన్ అనేది ప్యూర్‌లీ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ డీఎస్ఏ కోసమే చేస్తాను. అంటే లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ చూసామనుకో, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ క్లాస్‌లో నాకు కావాల్సిందేంటంటే అసలు 0% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు చాలా మంది. ఎంతమంది ఉన్నారు అలాగా? ఎంతమంది ఉన్నారో పక్కనకి వదిలేసేయండి. 0% నాలెడ్జ్ గూడా ఉన్నారనమాట. వీళ్ళు గూడా ప్రాబ్లమ్స్ చేయడానికి వీలవ్వాలి. ఓకే. హ్యాండ్స్ ఏం రైజ్ చేయొద్దండి. వీళ్ళు కూడా ప్రాబ్లమ్ చేయడానికి వీలవ్వాలనమాట. అక్కడి నుంచి వస్తా. అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆ లెవెల్ నుంచి తీసుకొనొస్తా మిమ్మల్ని. ఓకే. నేనేమనుకుంటున్నానంటే ఈ డీఎస్ఏ సీరీస్ ఏదైతే ఉందో, ఈ సీరీస్ నా క్లాసెస్ మొత్తం అయిపోతే, ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్‌గా బయటికెళ్లారు, కంపెనీస్‌కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు, మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ రౌండ్ ఉంటది గదా! అంటే స్క్రీన్ టెస్ట్, కోడింగ్ టెస్ట్. ఈ కోడింగ్ టెస్ట్‌లో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. క్లాస్‌లో ఎవరైతే అటెండ్ అవుతున్నారో అట్‌లీస్ట్ వాళ్ళలో 80%, 90% మెంబర్స్ క్వాలిఫై అవ్వాలన్నమాట. ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్ రౌండ్స్ ఏవైనా. సో, ఏజెంటిక్ ఏఐ మీద చాలా మంది అటెండ్ అవుతున్నారిప్పుడు. వాళ్ళకి చాలా మందికి ఇంటర్‌వ్యూస్‌లో కాల్స్ కూడా వస్తున్నాయన్నమాట ఏజెంటిక్ ఏఐ మీద. ఇక్కడ నుంచే కాదు ఇంకా యూఎస్ నుంచి కూడా వస్తున్నాయి కొంతమందికి. అంటే యూఎస్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళు చూసినప్పుడు అక్కడ కూడా వస్తున్నాయన్నమాట ఓపెనింగ్స్. సేమ్ లైక్ దట్ డీఎస్ఏలో కూడా రావాలి. ఇంకా డీఎస్ఏకి ఇంకా ఎక్కువొస్తాయి ఆపర్చునిటీస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్‌కి స్క్రీనింగ్ టెస్ట్‌లోనే పోతదన్నమాట. నాకు చాలా మంది మాట్లాడారు. మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇక్కడే ఎళ్తుందని చెప్పారు. సో, కాబట్టి ప్యూర్‌గా దీనికోసమే చేస్తున్నా నేను. ఓకే. ప్యూర్ దీనికోసమే అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ వేరియబుల్స్ నుంచి స్టార్ట్ చేసి మనం ఎక్కడికెళ్ళినా ప్యూర్ దీని మీదనే ఉంటదన్నమాట. ఓకే. ఇది పైథాన్‌లో మనం క్లోజ్ చేసేది. ఇంకొకటి ద పాయింట్ వై ఐ యామ్ టేకింగ్ దిస్ క్లాస్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రోజు డెడికేటెడ్‌గా ఉండాలి. ఓకే. నేను రోజు ప్రాబ్లమ్స్ ఇస్తా. అంటే ఇప్పుడు ఈ 3 డేస్ కొంచెం మనకు అటు ఇటు ఉండొచ్చు కానీ మండే నుంచి రోజు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎందుకు చెప్తాను. చాలా మంది మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నారు. మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మండే కల్లా మిడ్ ఎగ్జామ్స్ అన్నీ క్లోజ్ అవుతాయి అన్నారు. ఎంతమందికి మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి? ఎంతమందికి మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి? మిడ్ ఎగ్జామ్స్ చాలా మందికి జరుగుతున్నాయి. సో, ఐయామ్ కన్సిడరింగ్ ఇట్. చాలా మందికి జరుగుతున్నాయి మిడ్ ఎగ్జామ్స్. సో, ఆహ్, కాబట్టి ఆహ్, మండే వరకు నేను కొంచెం స్లోగా ఎళ్తాను. అంటే స్లో ఇన్ ద సెన్స్ అంటే కొంచెం ఎక్కువ టాపిక్స్ ఏమి డిస్కస్ చేయను. జస్ట్ మనకి ర్యాపో బిల్డ్ అవ్వడానికి కొన్ని మాట్లాడుతా ఉంటాను. మండే నుంచి ప్యూర్‌గా ఆహ్, లైక్ డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయన్నమాట. ఐ మీన్ నాకు మెసేజ్ చేసినంత వరకు చాలా మంది మండే ఉంటాయి అని చెప్పారు. సో, నేను మెజారిటీ వైస్‌గా ఎళ్తున్నాను. సో, చాలా మంది చెప్పారు నాకు. చాలా మంది మండే వరకు స్టాప్ అయిపోతాయి. ఇప్పుడంతా జరుగుతున్నాయని చెప్పారనమాట. సో, నేను దాన్ని కన్సిడర్ చేస్తున్నాను. సో, ద పాయింట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ అట్‌లీస్ట్ రోజుకి ఒక 10 ప్రాబ్లమ్స్ అన్నా ఇస్తాను మీకు. సింపుల్ ప్రాబ్లమ్స్ అన్నా అవ్వచ్చు. మీరు సింపుల్ ప్రాబ్లమ్స్ అయినా కంప్లీట్ చేయాల్సిందే డెఫినెట్‌గా. ఓకే. సో, రోజుకి 10 ప్రాబ్లమ్స్ ఇస్తాను. వీటిని కంప్లీట్ చేయాలి. సాటర్‌డే డిస్కషన్ ఫోరమ్ పెడతాను. దీంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేయాలి. వీటితో పాటు నాకు ఆహ్, కొంతమంది మెసేజ్ చేశారు. నాకొక ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే,
ఏదైనా టాపిక్స్ ఉన్నాయనుకోండి, నేను ఒక టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇఫ్ సమ్‌వన్ వాంట్స్ టు ఎక్స్‌ప్లెయిన్ ద టాపిక్ ఇన్ ద క్లాస్. ఫర్ సపోజ్ రాకేష్ ఉన్నాడిప్పుడు. రాకేష్ యాదవ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. నేను రేపు ఆహ్, స్లైడింగ్ విండో టెక్నిక్ గురించి మాట్లాడా. ఓకేనా? స్లైడింగ్ విండో టెక్నిక్ గురించి మాట్లాడిన తర్వాత ఇన్ యువర్ క్లాస్ సమ్‌వన్ వాంట్స్ టు టాక్ అబౌట్ ఇట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మాట్లాడడానికి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఐ విల్ గివ్ ఛాన్స్ ఫర్ దెమ్. ఛాన్స్ ఇస్తాను వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఓకేనా? దానివల్ల మీకు ఆహ్, భయం పోతదనమాట. ఓకేనా? అది కూడా ఛాన్స్ ఇస్తాను. ఓకే. సో, కాబట్టి దానికి కూడా రెడీగుండండి. ఓకే. ఇంకొకటి దీంట్లో లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ జేసుకోవాలి, తర్వాత మన కోడ్‌నంతా గిటబ్‌లోకి ఎలా పుష్ చేసి అక్కడెలా మెయింటైన్ జేసుకోవాలి, తర్వాత ఎవరికైనా కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కంటెంట్ క్రియేషన్ కూడా ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా చెప్తాను. అంటే డైలీ కాదు. అప్పుడప్పుడు యాడ్ చేస్తాను దీంట్లోకి. ఓకే. ఇది నేను ఇంక్లూడ్ చేస్తున్న థింగ్స్. ఇదైతే లింక్డ్ఇన్ అయితే డెఫినిట్‌గా పక్కాగా చేయాలి. ఇంతకుముందు ఆల్రెడీ చాలా మంది చేశారు. ఏజెంట్‌కి ఏఐలో చేసిన ఆల్‌మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అన్నీ జమ్మని పైకి లేసాయన్నమాట. సో, అలానే మీరు కూడా జమ్మని పైకి లేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఆర్ జాయినింగ్ అండ్ హూ ఆర్ సీయింగ్ ద రికార్డింగ్స్. ఓకే. సో, విత్ దిస్ థింగ్ లెట్స్ స్టార్ట్ వాట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్. అంటే ఏం నేర్చుకుంటున్నాం అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ మాడ్యూల్ 1. మాడ్యూల్ 1లో పైథాన్. ఆల్రెడీ యాస్ ఐ సెడ్ పైథాన్ నేర్చుకుందాం. డౌట్స్ అన్ని లాస్ట్‌లో అడగండి. డౌట్స్ అన్ని మీకు ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇస్తాను. ఫస్ట్ మాడ్యూల్ 1 పైథాన్ గురించి నేర్చుకుంటాం. మళ్ళీ చెప్తున్నా పైథాన్ అనేది రెగ్యులర్‌గా పైథాన్‌లా కాదు. రోజు ప్రాబ్లమ్ సాల్వింగ్ వేలోనే డీల్ చేస్తాం వీటిని. ఓకే. నా పాయింట్ ఏంటంటే మీ మైండ్‌లో ఒక ఆహ్, చెట్టుని నాటాలన్నమాట. స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ చేయాలి. ఓకే. సో, అలాగా స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ చేసుకుందాం మనం. సో, ఎక్కిచ్చు అంటారు కదా! మీమ్స్‌లో అలా ఎక్కించుకుందాం మనందరం. డీఎస్ఏని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్‌ని. ఓకే. సో, దెన్ ఇది ఫస్ట్ మాడ్యూల్ పైథాన్. పైథాన్‌లో ఏమేమి కవర్ చేస్తాననేది ఆల్రెడీ ఇక్కడ చెప్పాను మీకు. వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్, లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, హూప్స్. ఓకే. దెన్ మాడ్యూల్ 2. మాడ్యూల్ 2లో ఇప్పుడు ఇప్పుడు మనకు కొంచెం ఐడియా వచ్చుంటదనమాట ఏం చేయాలనేది. అప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్‌లోకెళ్తాం. ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో ఏముంటాయి? ఒక ప్రాబ్లమ్‌ని ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. డ్రై కోడింగ్ ఇక్కడి నుంచే చేయిస్తాను. డ్రై కోడింగ్ అంటే పెన్ను, పేపర్ పెట్టి ఎలా చేయాలి ఏంటి అనేది. నేను ఆల్రెడీ చెప్పా. మీకు సుద్ ఏం రాదు. ఏం రాదు. జాయిన్ అవ్వండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను నేర్పిస్తా. ఓకే. అది ఆల్రెడీ చెప్పినా మీకు. మళ్ళీ ఆ క్వెషన్స్ అడగకండి. అది ఆల్రెడీ చెప్పా. జీరో నాలెడ్జ్ ఉంది. మీకు ఏం తెలీదు. అయినా నేర్పిస్తా. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఏంటంటే డెడికేషన్ కావాలి. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ప్యాషనేట్ టు లెర్న్ అండ్ టు గెట్ ప్లేస్డ్ రోజు అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ అన్నా అట్‌లీస్ట్ స్పెండ్ చేయాలి నేను ఇచ్చిన థింగ్స్ మీద. స్టార్టింగ్‌లో అంత ఎక్కువ ఉండకపోవచ్చు కానీ మెల్లమెల్లగా ఇంకా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తారనమాట. ఓకే. సో, మాడ్యూల్ 2లో ఒక ప్రాబ్లమ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇన్‌పుట్స్ ఎలా ఉంటాయి, అవుట్‌పుట్స్ ఎలా తీసుకొని రావాలి వాటికి, తర్వాత ప్రాబ్లమ్‌ని స్టెప్ బై స్టెప్ ఎలా బ్రేక్ చేయాలి. ఇది ఇక్కడ కూడా డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడేంటంటే ఇంకా ఎలాబొరేట్‌గా డిస్కస్ చేస్తామనమాట మనం. సో, సూడో కోడ్ అంటే ఏంటి, డ్రై రన్ అంటే ఏంటి, ఎడ్జ్ కేసెస్ అంటే ఎలా ఉంటాయి మనకు, తర్వాత బ్రూట్ ఫోర్స్ మెథడాలజీ అంటే ఏంటి, ఆప్టిమైజేషన్ మెథడాలజీస్ అంటే ఏంటి, ఆప్టిమైజ్ చేయాలంటే ఏం చేయాలి మనం, ఇవన్నీ డిస్కస్ చేస్తాం ఇక్కడ మనం. ఓకే. ఇది మాడ్యూల్ 2. ఇది అయిపోయిన తర్వాత దెన్ వి విల్ గో టు మాడ్యూల్ 3. మాడ్యూల్ 3 ఇన్ దిస్ మాడ్యూల్ 3 ఇప్పుడు మనకు కొద్దిగా కాంప్లెక్సిటీ పెరుగుతదనమాట. అంటే స్పేస్ కాంప్లెక్సిటీ గురించి అర్థం చేసుకుంటాం. టైమ్ కాంప్లెక్సిటీ గురించి అర్థం చేసుకుంటాం. డీఎస్సీ అసలుకి ఎందుకు కావాలి అనేది. ఇక్కడి వరకు ఏంటంటే యూ విల్ సీ బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్. తర్వాత మీరు మైండ్‌ని ప్రిపేర్ చేసుకుంటారనమాట ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి. ఓకే. దెన్ ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ అంటే, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? డీఎస్ఏ అంటే ఏంటి? తర్వాత బిగ్ ఓ నొటేషన్ అంటే ఏంటి? అసలు మనకిప్పుడు ఈ స్పేస్ కాంప్లెక్సిటీ వల్ల యూజ్ ఉందా లేదా? ఓన్లీ టైమ్ కాంప్లెక్సిటీ వల్లే యూజ్ ఉందా? ఎందుకు ర్యామ్స్ కాస్ట్ అంతా తక్కువైపోవడం వల్ల? తర్వాత బిగ్ ఓ నొటేషన్‌లో డిఫరెన్సెస్ ఏవేవి ఉంటాయి? తర్వాత ఓ ఆఫ్ 1, ఓ ఆఫ్ లాగిన్, ఓ ఆఫ్ ఎన్, ఓ ఆఫ్ ఎన్ లాగిన్, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ వీటన్నిటి గురించి మాట్లాడతాం ఇక్కడ మనం మాడ్యూల్ 3లో. ఓకే. దెన్ మాడ్యూల్ 4లో
ఇంక ఈ మాడ్యూల్ 4 మొత్తం అంతా ఏంటంటే ప్రాక్టీస్ అన్నమాట. అంటే టాపిక్స్ చూస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. టాపిక్స్ చూస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. టాపిక్ చూస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ థియరిటికల్‌గా క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఆల్గోరిథమ్స్ తీసుకొనొస్తాను. మల్టిపుల్ ఆల్గోరిథమ్స్. ఓకే. లైక్ సెర్చింగ్, సార్టింగ్, ఇన్సర్షన్, డిలీషన్ ఈ మల్టిపుల్ ఆల్గోరిథం. మీకు ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ ఇచ్చాను గదా! నేనిక్కడ జస్ట్ ఆల్గోరిథమ్స్ అని రాస్తున్నాననమాట. ఈ మాడ్యూల్ 4 లాస్ట్. కానీ మాడ్యూల్ 4లోనే చానా ఉంటాయి. మీరు సార్టింగ్, తర్వాత రికర్షన్, దాని తర్వాత సెర్చింగ్, దాని తర్వాత ఈ మల్టిపుల్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి గదా! ఆ మల్టిపుల్ ఆల్గోరిథమ్స్ అన్నీ ఈ దీంట్లోకే వచ్చేస్తాయి. మీ గ్రూప్‌లో ఆల్రెడీ నేను ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశాను. మళ్ళీ ఈరోజు కూడా పోస్ట్ చేస్తా ఆ డాక్యుమెంట్‌ని. ఆ డాక్యుమెంట్‌ని చూడండి. ఆ డాక్యుమెంట్‌లో మెన్షన్ చేశా ఏవేవి ఏంటి అనేది. ఓకే. ఇది మనం క్లోజ్ చేసేది. మనకి 4 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్, థర్డ్ మాడ్యూల్ కంప్లీట్ చేసుకొని, దీంట్లో నేను ఏదైతే క్లాసెస్‌లో చెప్తున్నానో వాటన్నిటిని కంప్లీట్ చేసుకోగలిగారనుకోండి, పక్కాగా చెప్తున్నాను గదా! అంటే నేను చెప్పినట్లు ఎగ్జాక్ట్‌గా నేను ఏదైతే మైండ్ సెట్ ఇస్తున్నానో ఇక్కడ మెయిన్‌గా మైండ్ సెట్ అన్నమాట ఇక్కడ. ఏదైతే మైండ్ సెట్ ఇస్తున్నానో, ఆ మైండ్ సెట్‌ని ఇన్కల్కేట్ చేసుకోగలిగితే డెఫినెట్‌గా మీరు కోడింగ్ రౌండ్స్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ 90-95 ఏంది 99% ఉంటది డెఫినిట్‌గా. ఇంకోటి చెప్పనా మీకు? మీ కాలేజెస్‌లో ఇచ్చే కోడింగ్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ రెండు దాన్లలోనే కవర్ అయిపోతాయి చెప్పాలంటే ఇంకా. అంటే జనరల్‌గా చెప్పాలంటే ఆ 2 దాన్లలోనే కవర్ అవుతాయి యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే ప్యూర్‌గా పక్కాగా మాట్లాడాలంటే ఆ 2 దాన్లలోనే కవర్ అయిపోతాయన్నమాట. ఇంక ఎక్స్‌ట్రాగా అంటే ఈ మూడోది కూడా వస్తది కొద్దిగా అంతే. పక్కాగా మీరు చూస్తారు గదా! ఈ 3 దాన్లలోనే మీకు కాన్ఫిడెన్స్ వస్తదన్నమాట. నేను క్వాలిఫై అవ్వగలను అనే పాయింట్ లాగా. ఓకే. ఓకే. సో, ఇది మనం జేయాలనుకుంటున్న థింగ్. సో, దీంట్లో మనం చేయాల్సిన డైలీ థింగ్స్ ఏంటి? నాకేం మీరు ఒక రూపీ కూడా పే చేయనవసరం లేదు. ఓకేనా? మీరు జేయాల్సిందేంటి? అంటే మీరు నాకివ్వాల్సిందేంటి? లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయాలి డైలీ. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయాలి. ఫస్ట్ వీడియోస్‌తో పోస్ట్ చేయాలి. అంటే సెల్ఫీ వీడియోస్ కావాలి. సెల్ఫీ వీడియోస్‌తో పోస్ట్ చేయాలి. ఓకే. నా లింక్డ్ఇన్ ఐడీ ఇస్తాను. నా లింక్డ్ఇన్ ఐడీ ట్యాగ్ చేయండి. ఎందుకు ట్యాగ్ చేయమని అడుగుతున్నానంటే ఇప్పుడు లింక్డ్ఇన్ ఎందుకు కావాలి? లింక్డ్ఇన్ మెయిన్‌గా 2 థింగ్స్‌కి కావాలన్నమాట. ఒకటి ఎక్స్‌పోజర్. మనం ఇది చేస్తున్నామని ఎక్స్‌పోజర్ ఒకటి కావాలి. మీకొకటి నేను మీ గ్రూప్‌లో ఒకటి పెడతాను. మీకు మొన్న కూడా పెడదాం అనుకున్నా. యాక్చువల్‌గా రీసెంట్‌గా నాకొక ఫాలోవర్ ఒకటి పంపించారన్నమాట. ఒక పోస్ట్ పంపించారు నాకు ఫాలోవర్. మేబీ ఈ మీట్‌లో కూడా ఉండొచ్చు ఆమె. అంటే అది ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇక్కడ ఒక దాంట్లో ఒకటి చెప్పాలి మీకు అందుకు. యాహ్! కమ్యూనిటీ బిల్డింగ్ కోసం అది కాదు. అది కమ్యూనిటీ బిల్డింగ్ కోసం మళ్ళీ చెప్తా. ఇప్పుడెందుకు చెప్తా అది. మీ గ్రూప్‌లో ఒకటి పెట్టా చదవండి ఒకసారి. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ టు రీడ్ దట్. అది పోస్ట్‌లో పంపించారన్నమాట. పోస్ట్‌లో పంపించినప్పుడు అడ్రెస్ కింద వాళ్ళు రాసిన కంటెంట్ ఇది. నేనెప్పుడు నమ్మే వర్డ్స్, నేనెప్పుడు అందరికి చెప్పే వర్డ్స్ అన్నమాట అవి. ఓకే. నేను పక్కాగా 100% నా మనసుతో నమ్మే వర్డ్స్ అన్నమాట అవి. ఏంటంటే మీరేదైతే నేర్చుకుంటారో, ఆ నేర్చుకున్న థింగ్స్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయకపోతే దానివల్ల యూజే ఉండదు. ఓకే. ఓకే. మీరు నేర్చుకున్నది ప్రపంచానికి చెప్పకపోతే లైక్ ఒక్క నిమిషం చూసి చెప్తాను. మీరు నేర్చుకున్నది ఆహ్, చెప్తేనే ప్రపంచానికి మీరేంటో అర్థమవుతుంది. అంటే సింపుల్ పాయింట్ ఏంటంటే మొన్న మీట్‌లో గూడా మీకు జెప్పా. మనం ఏవైతే నేర్చుకుంటున్నామో, ఆ నేర్చుకున్న థింగ్స్‌ని మనమే ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి "నీకివన్నీ వచ్చు కదా! నాకు ఎక్స్‌ప్లెయిన్ చెయి" అని ఎవరు బలవంతం చేయరనమాట. ఇప్పుడున్న దాంట్లో అయితే. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది. హెవీ కాంపిటీషన్‌లో ఎవరు ఎక్సెల్ అవుతారు? నాకివి తెలుసు అనే పాయింట్ లాగా చెప్పేవాళ్ళు ఎక్సెల్ అవుతారనమాట. అర్థమవుతుందా? సో, కాబట్టి ఆహ్, ఆ ఎక్స్‌పోజర్ ఇంపార్టెంట్ అనమాట. నాకివి తెలుసు, నేనిది చేస్తున్నా అనే పాయింట్ లాగా ఎక్స్‌పోజ్ చేయాలి. మనల్ని మనం ఎక్స్‌పోజ్ చేయాలనమాట. దానికోసం లింక్డ్ఇన్‌లో వీడియోస్ పోస్ట్ చేయాలి. ఓకే. తెలుగులో పోస్ట్ చేయండి ఫస్ట్‌లో. లేదా స్టార్టింగ్‌లో తెలుగులో పోస్ట్ చేయండి. మెల్లమెల్లగా ఇంగ్లీష్‌లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
మీకు ఇంగ్లీష్ రాకపోతే రోజు ప్రతి వీక్ సాటర్డే సిడబ్ల్యూ సబ్ కమ్యూనిటీలో సిడబ్ల్యూసి ఓపెన్ మైక్ అని ఒకటి కండక్ట్ చేస్తున్నా. దాంట్లోకి అటెండ్ అయితే మీకు కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వి మస్ట్ అంటే నేనేమి ఆర్డర్ చేయను. మీరు చేయకపోతే మీ ఇంటర్నల్ మార్క్స్ తీసేస్తా, లేదంటే ఇట్లంతా ఏం చేయలేను కదా నేను. జస్ట్ ఇది నా కోరిక అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఆర్ జాయినింగ్ ఇన్ మై మీట్ షుడ్ డూ దిస్ అనేది నా కోరిక. బట్ అది చేయాలా లేదా అనేది నేను మీ మీద కత్తి పెట్టి నేనే చెప్పను చేయండి ఖచ్చితంగా అనే పాయింట్ లాగా. బట్ పీపుల్ ఆర్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు దాంట్లో ఆల్మోస్ట్ 50-60% మెంబర్స్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. డైలీ పోస్ట్ చేశారు. వాళ్ళ లింక్డ్ఇన్ రీచ్ పెరిగిందనమాట బాగా. మేబీ దీంట్లో కూడా కొంతమంది ఉన్నారు. సో నేను ఎందుకు నన్ను ట్యాగ్ చేయమని అడుగుతున్నానంటే, ఇప్పుడు నా దాంట్లో హెచ్ఆర్స్ ఉంటారు. నా దాంట్లో చాలా మంది హెచ్ఆర్స్ ఉంటారు. నా దాంట్లో చాలా మంది ఫౌండర్స్ ఉంటారు. నా దాంట్లో చాలా మంది ఐటీ పీపుల్ ఉంటారు. సో ఇప్పుడు మీరు నన్ను ట్యాగ్ చేశారనుకోండి, నేను లైక్ చేశాను అనుకోండి, లేదా నేను రీషేర్ చేశాను అనుకోండి, లేదంటే నన్ను ట్యాగ్ చేశారు కాబట్టి వీళ్ళ ఫీడ్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో కాబట్టి కాబట్టి రీచ్ పెరిగేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి 400-800 కనెక్షన్స్ పెరిగాయా? ఓకే. సో రీచ్ పెరగడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటదన్నమాట. కాబట్టి పోస్ట్ చేయమని చెప్తున్నా. సో ఇప్పుడు మీరు వీడియోస్‌లో చాలా ఇబ్బంది పడుతున్నారనుకో, ఫస్ట్ ఫోటోస్‌తో స్టార్ట్ చేయండి. మీరేదైతే నేర్చుకుంటారో దాన్ని ఫోటోస్‌లో పెట్టి కొంచెం కంటెంట్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. బట్ ఇప్పుడు వీక్‌లో 4 టైమ్స్ పోస్ట్ చేస్తున్నారంటే దాంట్లో 3 టైమ్స్ పోస్ట్ చేసి 1 టైమ్ వీడియో చేయడానికి ట్రై చేయండి. వీడియో అంటే ఏంటి? చాలా మంది అడుగుతారు వీడియో అంటే ఏంటి? వీడియో అంటే ఏం లేదు. సింపుల్ థింగ్. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టడం అంతే. ప్రవీణ్ కుమార్‌కి 0 నుంచి 300 కనెక్షన్స్, 3,000 ఇంటరాక్షన్స్ అంట. నైస్ ప్రవీణ్. ఓకే. సో అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ వి కెన్ డూ. చేయొచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ ఎంతమంది టైర్ 3, టైర్ 2 కాలేజెస్‌లో నుంచి వచ్చారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్? టైర్ 3, టైర్ 2 కాలేజెస్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఇస్తాను దివ్య, నా లింక్డ్ఇన్ ఐడి ఇస్తాను, గ్రూప్‌లో పెడతాను. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. నా పాయింట్ ఏంటో తెలుసా? టైర్ 3, టైర్ 2 స్టూడెంట్స్ ఎక్కడ తగ్గరు అనే పాయింట్ నాది. అంటే ఈవెన్ టైర్ 1 కూడా లైక్ వాళ్ళకున్న నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటది. జస్ట్ వాళ్ళకున్న పొటెన్షియల్‌ని మనం ఓపెన్ చేయాలి అనేదే నా థాట్ అనమాట. అంటే నేను చాలా టైర్ 3, టైర్ 2 వెళ్ళినప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ చాలా మంది మంచిగా ఉన్నారనమాట. సో, ఆహ్, కాబట్టి కమింగ్ ఓన్లీ కమింగ్. ఓకే. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో, ఆహ్, ఈ ఈ థింగ్స్ మీకు యాడ్ అయ్యాయనుకోండి, డెఫినిట్‌గా ప్లేస్‌మెంట్స్ అవ్వడానికి చానా ఎక్కువ స్కోప్ ఉంటది. ఓకే. అందుకే నేనేదైతే చెప్తున్నానో దాన్ని డెఫినిట్‌గా చేయడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ థింగ్ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి. ఓకే. లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి. హెచ్ఆర్‌కి ఎలా రీచ్ ఔట్ అవ్వాలి? ఎలా కోల్డ్ కాల్ చేయాలి? అనేది నెక్స్ట్ మెల్లగా చూద్దాం మనం. ఫస్ట్ లింక్డ్ఇన్‌లో ఎలా పోస్ట్ చేయాలనేది చెప్తున్నా. సో, ఒక 4 పోస్ట్‌లేస్తే రోజుకి అట్‌లీస్ట్ దాంట్లో 2 ఉన్నా బెటరే. బట్ మీరు స్టార్టింగ్‌లో ఉంటారు కాబట్టి ఇలా చేయమని చెప్తున్నా నేను. ఇస్ ఇట్ క్లియర్? సో, ఇది ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకెవరికన్నా కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉందంటే ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసి మీరేదైతే నేర్చుకుంటున్నారో అదంతా పోస్ట్ చేయండి. ప్రాబ్లమ్ ఏమి లేదు. ఎవరేమని అనుకుంటారని ఏమి అనుకోవద్దండి. ఆల్రెడీ ఇంతకుముందు ఏజెంటిక్ ఏఐలో కొంతమంది చేశారు. 2, 3 మెంబర్స్ చేశారనమాట. ఓకే. వాళ్ళకిప్పుడు 500, 800 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. మెల్లగా పెరుగుతది. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ స్టార్ట్ చేయండి. 10 మందికి తెలుస్తారు మీరు. ఇది ఇట్లాంటిది మీరొకటి చేస్తున్నారు అనే పాయింట్ లాగా. ఓకే. ఇప్పుడిక్కడ 150 మందున్నారు. 150 మందికి 150 అకౌంట్స్ ఉండాలి. అట్లా క్రియేట్ అవ్వాలి. సో ఓకే. నాకు 'కాళీనా ఠాగూర్' డైలాగ్ గుర్తొచ్చింది నాకు. ఓకే. సరే. క్లియరా ఏంటనేది? అర్థమైందా ఏంటనేది? ఓకే. సో, లెట్స్ డూ ఇట్. వై కాంట్ వి డూ ఇట్? ఎందుకు చేయలేం మనం అనే పాయింట్ నాదంతే సింపుల్ థింగ్. క్లియర్ గదా! ఏమేం జేస్తాము, ఏంటి అనేది అందరికి? డాక్యుమెంట్ గూడా గ్రూప్‌లో సెండ్ జేస్తాను. చూడండి. ఇంకోటి చాలా మంది నన్ను ఏజెంట్ వీడియోస్. నేను ఆల్రెడీ చెప్పా ఏజెంట్ వీడియోస్ ఎక్కడున్నాయి అని. ఏజెంట్ వీడియోస్ మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్తే ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఏజెంట్ వీడియోస్ పెట్టాను అని చెప్పాను మీకు. మళ్ళీ చూయిస్తున్నా. ఆల్రెడీ 3, 4 సార్లు చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చూయిస్తున్నా మీకు.
షేర్ అవుతుందా నా స్క్రీన్? ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. అది ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ గెట్టింగ్ షేర్డ్ రైట్. సో, ఇప్పుడు ఇది నా ప్రొఫైల్. నా ప్రొఫైల్‌లోకెళ్తే ఇక్కడికెళ్తే ఇక్కడ మీకు ఫ్రీ ఏఐ ఏజెంట్స్ రికార్డింగ్స్ అని ఉన్నాయి గదా! ఇది. దాని తర్వాత ఏఐ ఏజెంట్ నోట్స్ ఫ్రీ అని ఉంది కదా! ఇది. దాని తర్వాత ఈ లింక్ కూడా యాడ్ చేస్తాను ఇది. ఇది మార్చి ఇది రికార్డింగ్స్. మీరు రికార్డింగ్స్ కావాలంటే రికార్డింగ్స్ చూసుకోవచ్చు కావాలంటే. దానికి నోట్స్ కూడా ఉంది ఇక్కడ. నోట్స్ కావాలంటే నోట్స్ కూడా. నోట్స్, రికార్డింగ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రికార్డింగ్స్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోట్స్ ఇది. మీరు యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతది మీకు. ఓకే. క్లియరా? ఇంకెవరికైనా డౌట్ ఉందా ఇది? నేను 2 సెండ్ చేస్తాను. ఇన్‌స్టా ఐడీ దాని తర్వాత లింక్డ్ఇన్ ఐడీ 2 షేర్ చేస్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎండ్ వరకు ఫ్రీగానే చెప్తాను. నేనేం అడగనన్నా గదా! నేనేం అడగను. నేను డీఎస్ఏ ఫ్రీగా ఇస్తానని చెప్పాను. డీఎస్ఏ 30-40 డేస్ నేను ఫ్రీగానే ఇస్తాను. ఇంతకుముందు ఏజెంట్‌కి ఏఐ 30 డేస్ ఫ్రీగా ఇస్తానని చెప్పాను. అది 40 డేస్‌కెళ్ళింది. నేను ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగలేదు. ఓకే. నేనేదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఫ్రీగా ఇస్తానని చెప్తానో అది డెఫినిట్‌గా ఫ్రీగా ఇస్తాను డెఫినిట్‌గా. డైలీ ఇచ్చేవి రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. డైలీ ఇచ్చేవి రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాను. డైలీ నోట్స్ ఇస్తాను. ప్రాబ్లమ్ ఏమి లేదు. ఇవన్నీ ఎందుకు ఫ్రీగా చేస్తున్నారని కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా అడిగారు. మళ్ళీ ఇప్పుడు కూడా అడుగుతున్నారా ఎవరైనా? దానికి ఆన్సర్ కావాలా? ఎందుకు సార్ ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అని? ఐ మీన్ మనిషికన్నాక డౌట్ వస్తది గదా! ఎందుకు ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అని. ఇంతకుముందు మీట్‌లో కూడా అడిగారు. ఇంతకుముందు మీట్‌లో కూడా చెప్పాను. మళ్ళీ ఈ మీట్‌లో కూడా చెప్తున్నాను. బిల్డింగ్ ఎకోసిస్టమ్. హైదరాబాద్ వాళ్ళకి ఆఫ్‌లైన్ స్టార్ట్ చేయండి. మొగ్గం అనిల్ ఎన్ని సార్లు అడిగినా నేను ఆఫ్‌లైన్‌లో ఇప్పుడు స్టార్ట్ చేయలేననిల్. ఎందుకంటే ఆహ్, నా పాయింట్ ఏంటంటే ఆఫ్‌లైన్‌లో స్టార్ట్ చేస్తే ఆఫ్‌లైన్‌కి, ఆన్‌లైన్‌కి డిఫరెన్స్ లాస్ట్‌లో మాట్లాడదాం. ఇప్పుడు టైం ఎందుకు లాస్ట్‌లో మాట్లాడదాం. పక్కాగా పోస్ట్ చేయాలా? అదే నేను చెప్తున్నా గదా! ఇప్పుడు ఒక్క నిమిషం నేను మీట్‌కొస్తాను. ఇదొకటి కంప్లీట్ చేసేసి నేను 1, 2 అది మాట్లాడతాను. మీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ తీసుకుంటాను. ఒక్క నిమిషం ఉండండి. ఎందుకు ఫ్రీగా ఇస్తున్నా? నేను ఓపెన్‌గా చెప్తున్నా. నేనేమి ఏది దాచట్లేదు. ఐ వాంట్ టు బిల్డ్ ఎన్ ఎకోసిస్టమ్. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పాను. అది రికార్డింగ్ మీకిచ్చాను. మీ గ్రూప్‌లో ఎవరైనా చూసారో లేదో నాకు ఎంతమంది చూసారది? నేను చూసారనే అనుకున్నా. కానీ మీరు నన్ను మోసం చేస్తున్నారు. చూడట్లేదు మీరు నేను పెట్టినవన్నీ. ఓకే. గుడ్. ఉడుకు రక్తం అనిపించుకుంటున్నారు మీరు. ఖచ్చితంగా. ఓకే. జస్ట్ వన్ థింగ్. సింపుల్‌గా ఒక 2, 3 లైన్స్‌లో సమ్ అప్ చేసేస్తాను. అంటే నేను స్టూడెంట్స్‌తో చాలా మందితో మాట్లాడిన తర్వాత అంటే ఇది చెప్పి నాకింకా మైండ్‌లో నుంచి అట్లనే ఉందన్నమాట ఇంకా. అట్లనే వచ్చేస్తదింకా. సో, ఒక 2 మినిట్స్ చెప్పేస్తాను. అంటే నా పాయింట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్‌స్టాండ్ మై ఎందుకు స్టార్ట్ చేస్తున్నాడు ఏంటి అనేది. దే షుడ్ నాట్ హావ్ ఎనీ డౌట్ ఇన్ దట్. సింపుల్ థింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ బీటెక్ స్టూడెంట్‌కి ఆంధ్ర, తెలంగాణ మెయిన్ థింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో లేదంటే మన ఆంధ్ర, తెలంగాణస్‌లో ఒక ఫ్యామిలీ దేంట్లో ఎక్కువ ఖర్చు పెడుతుందిరా అంటే 2 దాన్లలో ఖర్చు ఎక్కువ పెడుతుంది. ఇది నన్ను బిలీవ్ చేస్తారో లేదో నాకు తెలీదు. బట్ మై థాట్ ఈస్ థిస్. బిలీవ్ చేస్తే గిన హ్యాండ్ రైజ్ చేయండి. దేంట్లో ఎక్కువ మనీ స్పెండ్ చేస్తుంది? దేంట్లో ఎక్కువ మనకి మనీ ఎక్కువ పోతుందంటే ఒకటి చదువు, ఇంకొకటి హెల్త్. ప్రతిసారి నేను చెప్పేది ఇదే అన్నమాట. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే మ్యారేజ్ గూడా. మూడోది గూడా ఉంది. ఆ మూడోది లేట్ అన్నమాట. మ్యారేజ్ గూడా ఉందన్నమాట. మ్యారేజ్‌లో గూడా మొత్తం అంతా వేస్ట్ చేసేస్తున్నారు డబ్బులు. బట్ అది వేస్ట్ అని నేను చెప్పను. అది వాళ్ళిష్టం. బట్ మెయిన్‌గా అయితే ఈ 2 దాన్లలో అన్నమాట. హెల్త్, ఎడ్యుకేషన్. సో, ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో ఆల్‌మోస్ట్ ఒక 5-10 లాక్స్ వరకు ఖర్చు పెడుతున్నాము. అక్కడేం రావట్లేదు. కాబట్టి మళ్ళీ బయటకొస్తున్నాము. మళ్ళీ హైదరాబాద్‌కో, బెంగుళూరుకో ఎక్కడికో ఎళ్లి మళ్ళీ ఒక 3, 2.5 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఈ పాయింట్‌ని నేను బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు బ్రేక్ థిస్ చైన్. ఐ వాంట్ టు బ్రేక్ థిస్ చైన్. ఓకే. ఇది ఆల్రెడీ ముందు కూడా చెప్పాను. అందుకోసమే ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఎకోసిస్టమ్‌లో స్టూడెంట్‌కి కావాల్సిన థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దాంట్లో ఉంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు బయట ఎళ్తే ఆల్‌మోస్ట్ 35, 40, 1,00,000, 2,00,000 ఇంతవరకే ఎళ్తదనమాట. బట్ ఇదేంటంటే నా పాయింట్ ఏంటంటే ఏదైనా స్టూడెంట్‌కి యూజ్ అయ్యేది వితిన్ 5,000లో ఉండాలి. మొత్తం ఎకోసిస్టమ్ మొత్తం అంతా వితిన్ 5,000లోనే ఉండాలనమాట. ఇది నేను ఆలోచిస్తున్నా.
దీన్ని ఆల్రెడీ చాలా మందితో డిస్కస్ చేసా. చాలా మందికి ఐ మీన్ నాకు రోజు మీట్ అటెండ్ అవుతున్న వాళ్ళకైతే ఇంకా వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటది. ఓకే. సో, ఇది నా మెయిన్ అజెండా అన్నమాట. డెఫినిట్‌గా అచీవ్ చేస్తా. మేబీ ఈరోజు అచీవ్ చేయొచ్చు, రేపు అచీవ్ చేయకపోవచ్చు, మర్నాడు అచీవ్ చేయకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా అచీవ్ చేస్తా. తమిళనాడు పీపుల్ ఆల్సో దేర్. ఓకే. తమిళనాడు పీపుల్‌కి కూడా చేద్దాం అయితే నెక్స్ట్. అంటే ఫస్ట్ ఒక దగ్గర అయితే దాని తర్వాత ముందరికెళ్ళొచ్చనమాట. ఓకే. సార్ ఐ వాంట్ సమ్ మోటివేషన్ టు క్రాక్ డీఎస్సీ సీరీస్. చేద్దాం మోటివేషన్. నా దగ్గర నుంచి మీరు చాలా మోటివేషన్ తీసుకుంటారు. మెల్లగా అర్థమవుతది మీకు. ఓకే. సో, మెల్లగా అన్నీ వస్తాయి. దాచాం లోపల మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అన్నీ బయటకొస్తాయి. మీ దగ్గర కూడా దాచారు చానా. మెల్లమెల్లగా మీకు కూడా అన్నీ బయటకొస్తాయి. తెప్పిద్దాం రాకున్నా. ఓకే. సో, ఇది క్లియర్ గదా! ఏంటనేది నేను రికార్డింగ్ ఆఫ్ జేస్తున్నా. ఇంకొకటి మాట్లాడదాం. ఇంకొకటేంటంటే ఇప్పుడు రేపు, మర్నాడు కూడా మనం క్లాసెస్ తీసుకొని మెల్లగా స్టార్ట్ చేద్దామా? లేదంటే మండే నుంచే స్టార్ట్ చేద్దామా? మీరు చెప్పండి. నాకేదైనా ఓకే. చాలా మంది నాకు మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు. ఎట్లా? ఎట్లా? నేను గ్రూప్‌లో మెసేజ్ జేయనా? గ్రూప్‌లో మెసేజ్ జేస్తాను. గ్రూప్‌లో ఒకసారి చూడండి. రిజ్వానా ఆఫ్ చేసుకోవా వీడియోని? ఓకే. రేపటి నుంచే చేయండి. ఓకే. నేనొకసారి గ్రూప్‌లో పోల్ పెడతాను. పోల్ పెట్టిన దాన్ని బట్టి అయితే నేనైతే రేపు కూడా క్లాస్ తీసుకుంటా. మర్నాడు కూడా క్లాస్ తీసుకుంటా. బట్ దాంట్లో ఏం డిస్కస్ చేస్తామనేది నేను చూస్తున్నా. జావా బ్యాక్‌గ్రౌండ్, జావా బ్యాక్‌గ్రౌండ్ అయినా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అంతా ఒకటే ఉంటాయి. మీరక్కడ రాసే కోడ్ మారుతది గానీ, టెక్నిక్స్ అన్నీ సేమ్. సో, మీరు టెక్నిక్స్ నేర్చుకుంటానంటే లక్షణంగా జాయిన్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. టెక్నిక్స్ ఇంపార్టెంట్ అన్నమాట. మీరు జావాలో చేసినా, ఎక్కడి నుంచి చేసినా టెక్నిక్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లూప్ ఉందనుకో. లూప్ యొక్క టెక్నిక్ ఎలా వర్క్ అవుతుంది? మనం ఒక ప్రాబ్లమ్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది థియరిటికల్ పార్ట్. ఆ థియరిటికల్ పార్ట్‌ని మనం అర్థం చేసుకోగలిగామనుకో ఈజీగా అర్థమవుతది. సింపుల్ థింగ్. సో, టెక్నిక్ ఇంపార్టెంట్ అన్నమాట. వి నీడ్ టు అండర్‌స్టాండ్ టెక్నిక్. మీకొకటి చెప్పనా? కోడింగ్ లాంగ్వేజ్ అనేది ఐ మీన్ అంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆహ్, ఒక టూల్ లాంటిదన్నమాట అంతే. ఒక టూల్ అన్నమాట మనకు. మనకి టెక్నిక్ తెలిస్తే ఆ టూల్స్‌ని వాడడం ఈజీ అన్నమాట. సింటాక్స్ చేంజ్ అవుతదంతే. సో, అది మీ ఇష్టం. మీరు కన్‌ఫ్యూజ్ అవుతానంటే నేను బలవంతం ఏం చేయను. నేను ఆల్రెడీ స్టార్టింగ్ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. నేను ఫస్ట్ 1 వీక్ ముందు వీడియో తీసుకున్నప్పుడు కూడా నేను పైథాన్ అనే చెప్పాను. దాని తర్వాత పోస్ట్ చేసింది కూడా పైథాన్ అనే పోస్ట్ చేశాననమాట. సో, నేను పైథాన్ అనే లాంగ్వేజ్ ఎందుకు చూజ్ చేసుకున్నానంటే ఇట్ ఈస్ ఈజీ. అంటే నా పాయింట్ ఏంటంటే నువ్వు ఎంత తెలివిగా లోపలికెళ్ళాలి అనేది నేర్చుకోవాలి. అంటే ఒక కంపెనీలోకి లోపలికెళ్ళడానికి ఇప్పుడు మీకు స్క్రీనింగ్ టెస్ట్ పెడితే ఎంత ఈజీగా లోపలికెళ్ళగలం మనం అనే పాయింట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలనమాట. సో, కాబట్టే ఆహ్, ఫస్టు ఎంత బెటర్‌గా లోపలికెళ్ళొచ్చనేది ఒకటి. ఇంకొకటి సెకండ్ ఏఐకి యూజ్ అవుతది. ఇది ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి లేదంటే ఎంఎల్ నేర్చుకోవడానికి దేనికైనా ఇది యూజ్ అవుతదనమాట అందుకు. సో, కాబట్టి అలా. సో, నా లింక్డ్ఇన్ ఐడీ పోస్ట్ చేస్తున్నా. సారీ తర్వాత నా ఇన్‌స్టా కూడా పోస్ట్ చేస్తున్నా. చూడండి. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. రికార్డింగ్ యూట్యూబ్‌లో ఇస్తాను.